చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీ, టెక్నాలజీ అంటేనే చంద్రబాబు గారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, కానీ దీన్నైతే కాదనలేని పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అనటంలో చంద్రబాబు గారిని కొట్టిన వ్యక్తి లేరు. ఇది మనం చెప్పడం కాదు, దేశంలోనే అనేక మంది ప్రముఖులు కానివ్వండి, మేధావులు కానివ్వండి అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక మంది రాష్ట్రాల సీఎంలు కూడా మేము పరిపాలనలో చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇదే చంద్రబాబు గారు మరొకసారి ఆ టెక్నాలజీకి అయితే పదును పెట్టారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు వారి సంతృప్తి చెందే విధంగా పరిపాలన అందించడం కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదే జననాయకుడు. ఈ పోర్టల్ని అయితే 2 రోజుల కుప్పం పర్యటనకి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు అక్కడైతే ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అయితే పెట్టడం జరిగింది. ఇది కుప్పంలో సక్సెస్ అయితే దీన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నాహకాలు చేస్తున్నారు. ఏంటి ఈ జననాయకుడు అనేది అంటే ఇదొక పోర్టల్ సంబంధించి అంటే ప్రజా సమస్యల పరిష్కారం. గతంలో కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అనేక సిస్టంలు వచ్చాయి, అనేక జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏదో రకరకాలు వచ్చాయి. బట్ అవేవి కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టిందే ఈ జననాయకుడు పోర్టల్. ఇది కుప్పంలో పెట్టారు. దానికి కొంతమంది సిబ్బంది ఉంటారు. ఒక 6 కుప్పంలో తీసుకుంటే మనం సిబ్బందిని పెట్టారు, ఒక 6 అధికారులను కూడా పెట్టారు. వారికి ఒక్కొక్కరికి 6 విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయా విభాగాలకు వచ్చినటువంటి సమస్యలను వాళ్ళు ఆ పోర్టల్లో అయితే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అది ఏ శాఖకు సంబంధించింది అనేది ఆ శాఖకు వెళుతుంది. మళ్ళీ ఈ సమస్య పర్సూ చేయాలి, దాని స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు పోర్టల్లో పెట్టాలంటే వీళ్ళు కూడా దాని స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ అధికారి వద్ద ఉంది, ఎక్కడికి వెళుతుంది ఏంటి అనేది స్టేటస్ కూడా తెలుస్తుంది. వన్స్ ఆ పని పూర్తయిన తరువాత కూడా వీళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మీరు ఇచ్చిన అర్జీ సమస్య పరిష్కరించబడిందా లేదా, పరిష్కరించాము అని అధికారులు చెప్తున్నారు, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇలా వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో కూడా 2 ఉంటాయి. ఒకటి ప్రభుత్వం పరంగా అధికారులు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, పార్టీ పరంగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సో ఇది ఏది కాదు, అధికారులు చేయాల్సిందైతే పోర్టల్కి వెళ్ళిపోతుంది, పార్టీ చేయాల్సిందైతే పార్టీ నాయకుల దృష్టికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ పార్టీ నాయకత్వం ఫాలోఅప్ చేస్తుంది. ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, దేని స్టేటస్ ఎక్కడ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ల్యాగ్ ఉంది, ఇలాంటి అన్ని అంశాలను పర్యవేక్షించడానికి మళ్ళీ సపరేట్గా ఒక టీం ఉంటుంది. అంటే ఫైనల్గా వన్స్ ఒక్కసారి మనం సమస్యను చెప్పిన తరువాత ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా ఆ టీం అనేది అయితే ఫాలోఅప్ చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న కుప్పంలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. స్వయంగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, నేను గత 5 ఏళ్ల పాలనలో అనేక మంది కార్యకర్తల సమస్యలు చూశాను, ప్రజల సమస్యలు చూశాను. సో నేను ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి, పార్టీ అధినాయకుడిగా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. సో ఇది పొలిటికల్ గవర్నెన్స్. అంటే అధికారులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు నాకే. ఇప్పుడు ఒక అధికారి లంచం తీసుకున్నాడు అనుకోండి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అధికారి లంచం తీసుకున్నాడు. ఒక కార్యకర్త తప్పు చేశాడు అనుకోండి, టీడీపీ కార్యకర్త తప్పు చేశాడు. అటు తిరిగి ఇటు తిరిగి మచ్చ ఎవరి మీద పడుతుంది, చంద్రబాబు గారి మీద పడుతుంది. నేను అదే చెప్పాడు ఆయన, మీరు ఎంత సక్రమంగా పనిచేస్తే నాకు అంత మంచి పేరు, మీరు ఎంత చెత్తగా పనిచేస్తే నాకు అంత చెడ్డ పేరు. కాబట్టి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేసుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు కూడా తీసుకుంటాం. అంటే నేను ఆ మాట కూడా చెప్పారు, కొంతమంది అధికారులకి ఎంత గట్టిగా చెప్పినా కానీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో పడేసి ఫైల్ చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి పనిచేయదు. ఒక సమస్య మీ దృష్టికి వస్తే సమస్య పరిష్కరించే వరకు కూడా దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది కుప్పంలో కానీ సక్సెస్ అయితే పైగా దీనిలో కేవలం మనం ఇచ్చే ఫిర్యాదులే కాదు, మళ్ళీ అంటే ఏదో ఫిర్యాదు తీసుకోవడం అంటే ఏదో వెళ్ళిపోయి లైన్లో నుంచి ఇచ్చేయడం కాదు. సో వెళ్ళిన వాళ్ళని కూర్చోబెట్టడం, ఏదన్నా స్నాక్సో టీయో ఇవ్వటం, మంచినీళ్ళు లాంటివి ఏర్పాటు చేయటం, వాళ్ళు కూర్చోవడానికి అరేంజ్ చేయటం, ఒకవేళ వృద్ధులైతే వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా పంపడానికి ప్రత్యేక ఏర్పాట్లు, అసలు రాలేని వాళ్ళైతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళ కంప్లైంట్ని
చెబితే వీళ్ళు మళ్ళీ అందులో రిజిస్టర్ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు. అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే సాగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్న వ్యక్తి ఏ పక్కన హైదరాబాద్లోనూ ఉద్యోగం చేసుకుంటాడు. బట్ వాళ్ళకి ఏపీలో ఏదో ల్యాండ్ సమస్య లేదా వాళ్ళ ఫ్యామిలీ సమస్య ఏదో ఉంటుంది. ఆయన మళ్ళీ ఏపీ వెళ్ళి ఫిర్యాదు చేయాలి అంటే సాధ్యపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా టోల్ ఫ్రీ ద్వారా చేయొచ్చు. దీంతో పాటు సుమోటోగా వార్తా కథనాలను కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పత్రికలు రాస్తాయి అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, లేదా వారికి నష్టం జరిగిందని రాస్తాయి. సో వాటిని కూడా సుమోటోగా తీసుకుని ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా మనం ఇచ్చే ఫిర్యాదే కాదు, ఏదైనా ఒక ఆర్టికల్లో ఒక అంశం గురించి రాస్తే అది అవునా కాదా అనేది కూడా వీళ్ళు పరిష్కరిస్తారు, తేల్చి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక వ్యక్తి మీద దౌర్జన్యం జరిగింది లేదా ఒక వ్యక్తి కబ్జా చేశారంటారు. వాస్తవానికి ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వకపోయినా దాన్ని సుమోటోగా నమోదు చేస్తారు. సో ఇలా ఒక వినూత్న విధానానికైతే తెరదీశారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. దీంతోపాటు కుప్పంలో దాదాపు 300-400 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా పనులు అయితే ప్రారంభించారు. దేశంలోనే నెంబర్ 1గా కుప్పాన్ని నిలపాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. అదే మాట అని చెప్పారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక జననాయకుడు. సో ఈ విషయం అంతా కూడా మనం ఇప్పుడు చెప్పింది అని అనుకోండి. దీంట్లో ఏంటి విధి విధానాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని అక్కడ ప్రజల బాగోగులు చూడటం శాసనసభ్యుడిగా తన ప్రథమ కర్తవ్యమని చెప్పిన చంద్రబాబు గారు ఆ దశగా చేపట్టిన వినూత్న కార్యక్రమమే జననాయకుడు. సీఎం తన సొంత నియోజకవర్గంలో నిత్యంలో అందుబాటులో ఉండటం సాధ్యం కాదు కాబట్టి ప్రజలు స్థానిక పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు ఈ కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అర్జీలు తీసుకుని వచ్చేవారికి సిబ్బంది కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెడతారు. వారి సమస్య ఏంటో తెలుసుకుని నమోదు చేస్తారు. 6 అధికారులు ఉంటారు. ఒక్కొక్కరికి 6 విభాగాలు కేటాయించారు. వారు ప్రజల సమస్యలు విని పోర్టల్లో పొందుపరుస్తారు. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు అయితే పీజీఆర్ఎస్కు పంపుతారు. అంటే ప్రజా ఫిర్యాదుల వేదిక ఏదైతే ఉందో దానికి పంపుతారు. పార్టీ తరపున పనులైతే పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రాసి ఇస్తారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 24 గంటల్లో పరిష్కరించే సమస్య ఉంటుంది, వారం 10 రోజులు పట్టే సమస్య ఉంటుంది, 30 రోజులు పట్టే సమస్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సమస్యలు అనేది వెంటనే తీరు. అలా కాకుండా ఏ వాటరో విద్యుత్తో ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి అవి వెంటనే తేల్చవచ్చు. కాబట్టి సమస్యను బట్టి అది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు అనేది కూడా రాసిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందం కూడా ఉంటుంది. అంటే పోర్టల్లో అన్నీ తెలిసిపోతుంటాయి. ఇదిగో ఇన్ని కేసులు వచ్చాయి, ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని కేసులు సాల్వ్ అయ్యాయి, లేదా ఇన్ని కేసులు రిజెక్ట్ అయ్యాయి, అలా మొత్తం కనపడిపోతుంటుంది డాష్ బోర్డులో. సో ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక బృందం కూడా ఉంటుంది. కార్యాలయానికి వచ్చి అర్జీ ఇవ్వలేని వారికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తారు. సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా, పరిష్కారం అయితే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది అర్జీదారుడికి ఫోన్ చేసి కూడా మళ్ళీ తెలుసుకుంటారు. అంటే ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు క్లోజ్ అని అక్కడ రాసేసారంటే అయిపోదు కదా. నిజంగా సమస్య పరిష్కరించారా లేదా వాళ్ళకి ఏదైనా కలుబొల్లు మాటలు చెప్పి దీన్ని క్లోజ్ చేశారా తెలియాలి. అందుకని అర్జీ ఇచ్చిన వ్యక్తి సంతృప్తిగా ఉన్నాడా లేదా అనేది కూడా కాల్ చేసి తెలుసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలను గుర్తించి వాటిని సుమోటోగా జననాయకుడు పోర్టల్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని నేను ఎందా చెప్పింది అదే. ప్రజలు ఇచ్చిన అర్జీల్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, మిగతావి ఏ దశలో ఉన్నాయి అనే విషయాన్ని సీఎం తన డాష్ బోర్డ్తో చూసుకునేలాగా ప్రత్యేక వెబ్సైటు. ఇక్కడ అన్నిటికీ మించి ఏంటంటే ఈ పోర్టల్ స్వయంగా చంద్రబాబు గారి డాష్ బోర్డుకు ఉంటుంది. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి డాష్ బోర్డ్లో జననాయకుడు పోర్టల్ను ఓపెన్ చేయగానే ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అప్పుడు దాన్ని బట్టి చంద్రబాబు గారు కూడా అధికారులు నిలదీయడానికి ఉంటుంది. 100 వచ్చాయి, దాదాపు అందులో 10 కూడా పరిష్కరించలేదు, 90 పెండింగ్ ఉన్నాయి, ఎందుకు మీరు పరిష్కరించట్లేదు, ఎందుకు అధికారులు పనిచేయట్లేదు అని ఆయన నిలదీయడానికి కూడా ఉంటుంది. సో కాబట్టి దాన్ని స్వయంగా చంద్రబాబు గారి డాష్ బోర్డుకు కూడా లింక్ చేశారు. ఏది ఏమైనా జననాయకుడు పోర్టల్ అనేది ఖచ్చితంగా ఒక మంచి సదవకాశం. ఎవరైతే సమస్యలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు కావచ్చు, లేదా ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, నాయకులకు చెప్పలేని సమస్యలు కావచ్చు, సుదూరంగా ఉన్నటువంటి వారి సమస్యలు కావచ్చు, ఏదైనా సరే పరిష్కరించుకోవడం కోసం ఈ జననాయకుడు పోర్టల్ అనేది అయితే ఒక మంచి వేదిక. అయితే ప్రస్తుతానికి ఇది కుప్పంలో
పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది. బట్ రాష్ట్రం మొత్తం కూడా త్వరలోనే వస్తుంది. ఒక 2-3 నెలల్లో కుప్పంలో దీని పనితీరును పరిశీలించిన తరువాత వెనువెంటనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా కుప్పం ప్రజలు మాత్రం చంద్రబాబు గారు పెట్టినటువంటి ఏదైతే ఈ జననాయకుడు పోర్టల్, ఏదైతే ఈ సమస్యల పరిష్కార వేదిక ఉందో దీని పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు.